నీట్ పీజీ 2024 పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదలైంది. ఆ మేరకు తేదీని ప్రకటించింది. ఈ నెల 11న 2 షిఫ్టుల్లో పరీక్షను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిజామాబాద్ ఎంపీ ధరంపురి అరవింద్ కలిశారు. ఈ నెల 7న దివంగత నేత డి. శ్రీనివాస్ శ్రద్ధాంజలి సభకు సీఎంను అరవింద్ ఆహ్వానించారు. నిరుద్యోగుల విషయంలో కాంగ్రెస్ పార్టీ డొల్ల వైఖరిని, అవకాశవాదాన్ని ఎండగడుతూ ఉద్యోగాల సాధన కోసం డిమాండ్ చేస్తున్న నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులు, వందల మంది విద్యార్థులపై పోలీసుల ద్వారా అణచివేత కార్యక్రమాలను చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. జెడ్పీ పాలకవర్గం పదవీ కాలం పూర్తి కావడంతో కలెక్టర్ను ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కలెక్టర్ శుక్రవారం జిల్లా పరిషత్కు చేరుకుని బాధ్యతలు చేపట్టారు. సినీ నటుడు రాజ్ తరుణ్పై పోలీసులకు ఫిర్యాదు. రాజ్ తరుణ్ ప్రేమించి మోసం చేశాడంటూ నర్సింగి పిఎస్లో లావణ్య అనే యువతి ఫిర్యాదు. రాజ్ తరుణ్పై చర్యలు తీసుకోవాలని లావణ్య పేర్కొన్నారు. డొంకేశ్వర్ మండల ఎంపీటీసీగా సేవలందించిన ఎంపీటీసీ డాక్టర్ శ్రీకాంత్కు ఈరోజు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎంఆర్ఓ వెంకటరమణ, గ్రామ సెక్రటరీ శేఖర్ గౌడ్ శాల్వా కప్పి సన్మానం చేయడం జరిగింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బొగ్గు గనుల వేలాన్ని నిరసిస్తూ, నీట్పై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నిజామాబాద్ నగరంలో ధర్నా చౌక్లో వామపక్ష పార్టీలు సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ, సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.